నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఏం చేస్తున్నారు? చాలా బిజీగా ఉండుంటారు. రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి పూజకి కావాల్సిన పనులన్నిట్లో సతమతం అవుతూ ఉంటారు కదండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ మీద వీడియో ఎవరు చేయలేదండి. పర్టికులర్గా యూట్యూబ్లో ఎవరు వీడియో చేయలేదు. జనరల్గా ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారికి చీర ఎలా కట్టాలి, ఈజీగా ఎలా కట్టాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఈ కంటెంట్ మీద అందరూ చేస్తానే ఉన్నారండి. నేను కూడా చేశాను. వాటికి సంబంధించిన పోస్టులు అవన్నీ కూడా మీకు పెడతానే ఉన్నాను. ఈరోజు మీ అందరి కోసం ఏంటంటే, ఇది చూడగానే మీకు అర్థమైపోయింది కదా, గాజులండి. మీకు గోల్డ్ కలర్ లో కనిపిస్తుంటే గోల్డ్ లేదంటే 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అలా అనుకోవచ్చు. కాదండి, ఇవి మట్టి గాజులు అన్నమాట. మట్టి గాజుల్లో గోల్డ్ మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కానీ నాకు తెలిసి మట్టి గాజుల్లో గోల్డ్ కలర్ ఉంటాయని చాలా మందికి తెలియదండి. సో అటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ఏదైనా ఫంక్షన్ వస్తుందంటే చాలా ఖర్చు పెట్టి బ్యాంగిల్స్ సెట్స్ కొనుక్కుంటా ఉంటాం కదా, మళ్ళీ అది తర్వాత ఉపయోగపడదు. మళ్ళీ ఎప్పుడో ఆ చీర కట్టుకున్నప్పుడు తప్పితే ఉపయోగపడదు. అలా కాకుండా ఇలా గనక గోల్డ్ కలర్ మట్టి గాజులు ఒక డజన్ కొనుక్కుని పక్కన పెట్టుకుంటే, మనం ఏ చీర కట్టుకుంటే ఆ చీర కలర్ బ్యాంగిల్స్ తో ఇవి పెయిరప్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ బ్యాంగిల్ సెట్ మనకు వచ్చేస్తుంది అనమాట. పైగా వేస్ట్ అవుతుందన్న బాధ కూడా ఉండదు. అది ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ మనం మామూలుగా రెగ్యులర్ గా వాడే చెక్కుడు గాజులు, ఇంకా పెట్టిల్లో ఉండే ఫ్యాన్సీ గాజులు సేమ్ అలాగే మనకి మార్కెట్లో దొరుకుతాయండి. డజన్ వచ్చేసరికి 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. చాలా తక్కువే కదండి. కాబట్టి ఇలాంటివి చక్కగా ఒక డజన్ తీసుకుని, లేదా 2 డజన్లు తీసుకోండి, ఏం పోయింది, తీసుకుని చక్కగా మన బ్యాంగిల్ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు. వీటిలో చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయండి. ఇది ఒక రకం డిజైన్, మళ్ళీ ఇంకో రకం చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇదొక రకం. కొంతమంది అంటే చిన్న పిల్లలైతే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, చదువుకునే పిల్లలు కానీ కొంచెం మెరుపులు గాజులైనా ఇష్టపడతారండి. కానీ కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళు మెరుపులు అంటకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ అనమాట. ఇది అస్సలు మెరుపులు అంటదండి. చక్కగా మనకి ఇలా చూస్తే ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఇలా వీటిలో చాలా రకాలు ఉంటాయండి. ఇది ఒక రకం అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, బాగా మెరుపులు ఉంటాయి, చక్కగా షైనింగ్ గా ఉంటాయని. వీటిని కొంతమంది ఇష్టపడతారు.
చూసారు కదా, మన క్రియేటివిటీకి కొంచెం పని పెడితే ఇప్పుడు నేను చూపించినట్టే కాకుండా ఎన్ని రకాలుగా అయినా ఈ బ్యాంగిల్స్ ని చక్కగా పేరప్ చేసుకోవచ్చండి. నేను ముందే చెప్పినట్టు ఇది బడ్జెట్ లో అయిపోతుంది అనమాట. మనం అనుకున్న తక్కువ 1 డజన్ కానీ లేదంటే 2 డజన్లు కానీ కొనుక్కుని చక్కగా మనం బ్యాంగిల్ బాక్స్ లో పెట్టుకుని రెడీ పెట్టుకుంటే మనం ఎప్పుడు ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ బ్యాంగిల్స్ తీసుకుని దాంతో పేరప్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్యాంగిల్స్ లో ఇంకా బాగా ఎలివేట్ అవుతా కనిపిస్తాయండి ఈ బ్యాంగిల్స్. కాబట్టి మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి. రేపు వరలక్ష్మి వ్రతానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇలా రెడీ అవ్వండి. అమ్మవారిని రెడీ చేయడమే కాకుండా మనం కూడా మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుంటాం కదా, ఆ క్రమంలో చక్కగా శారీకి తగ్గట్టుగా ఇలా సెట్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఎందుకంటే ఈ వాల్యుబుల్ కామెంట్సే నాకు మళ్ళీ మంచి వీడియోస్ చేయడానికి చక్కగా బూస్టింగ్గా అనిపిస్తాయండి. ఇదేంటి ఈరోజు మన వీడియో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పాత వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ అందరి కోసం ఉంటాయి. మంచి వీడియోస్ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.